ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకొంచున్నాను. సృష్టిలో దేవదూతలందరూ దేవుని చేత సృష్టించబడ్డారు అని కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చెప్తుంది. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన దుష్టత్వమును సృష్టించలేదు. కాబట్టి బైబిల్ పరంగా సృష్టింపబడిన దూతలందరూ పరిశుద్ధంగా సృష్టింపబడ్డారు. కానీ వారిలో ఒక దూత దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి శిక్షను కొని తెచ్చుకున్నాడు. వాడు దూతలలో 3వ భాగమును రేపి తనతో పాటు వారిని కూడా శిక్షావిధి కిందకి తెచ్చాడు. ప్రస్తుతము సాతాను మరియు వాని దూతలు శాశ్వతంగా దుష్టులై దేవునికి ఆయన ప్రణాళికకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ప్రధానంగా దీనిని వివరించే లేఖన భాగాలు బైబిల్లో 2 కలవు. మొదటిది యెహెజ్కేలు గ్రంథము, రెండవది యెషయా గ్రంథము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12 నుంచి 19 వచనాలు జాగ్రత్తగా చదివితే ఈ లేఖనములో సాతానుడి ఆధిక్యతలు, అతని గర్వము, అతని పతనము కనపడతాయి. దూత గణములలో సాతానుడు కేరూబు వర్గానికి చెందినవాడు. అభిషేకము నొందిన కేరూబు అనగా దైవ నియమిత నాయకుడు అని అర్థము. పరిపూర్ణ జ్ఞానమును, సంపూర్ణ సౌందర్యమును కలవాడు అనే మాటలు సృష్టిలో ఈ దూతకున్న అత్యున్నత స్థితిని తెలియచేస్తున్నాయి. ఆశ్రయముగా ఉన్న కేరూబు అంటే కాపలాదారుడు అని అర్థము. సాతాను దేవుని మహిమాన్విత సన్నిధి, పరిశుద్ధతకు కాపలాదారుడుగా ప్రకటించువాడుగా నియమింపబడ్డాడు. సాతాను పడద్రోయబడక మునుపు దేవుని తోటయగు ఏదేనులో ఉండెనని, కాలుచున్న రాళ్ల మధ్య సంచరించేవాడని వ్రాయబడిన లేఖన భాగము సాతాను దేవుని నివాస స్థలమైన పరలోకంలో అత్యున్నత స్థలములో ఉండెనని మనకి తెలియచేయుచున్నది. ప్రవర్తన విషయంలో యథార్థవంతుడని సాతానుకి వ్యక్తిగత బిరుదు ఇవ్వబడింది. ఇన్ని విశిష్ట లక్షణాలున్న ఈ కేరూబు పతనమౌటకు ప్రధాన కారణం గర్వము. ఒకానొక దినమున ఈ కేరూబు దేవుడు తనకిచ్చిన అందాన్ని, తన స్థానాన్ని చూసుకొని స్వయం మహిమలో చిక్కుకొని గర్వించి పాడైపోయి అంతటితో ఆగక ఇతర దూతలను కూడా పాపం చేయుటకు ప్రేరేపించి తనతో పాటు వారి పతనానికి కూడా కారణమయ్యాడు. తన పాపము చేత తన నివాసమును అపవిత్రపరిచి దాన్ని కోల్పోయాడు. సాతాను గర్వము, తిరుగుబాటును బట్టి దేవుడు వానిని ఆధిక్యత గల స్థితి నుండి అధోగతికి త్రోసివేశాడు. సాతానుడి అంతిమ శిక్ష నిత్య నరకమే. అయితే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 17 వచనాల్లో సాతానుని అసాధారణ పాపం రాయబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే గర్వము అనే పాపము అభిషేకించబడిన కేరూబుని అపవాదిగా మార్చి ఉన్నతమైన స్థితి నుంచి నీచ స్థితికి దిగజార్చింది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13 నుంచి 14 వచనాల్లో నేను అనే మాట 5 సార్లు కనపడుతుంది. నేను, నా వలన మాత్రమే అనే గర్వము. సాతానుడి గర్వం ఎలా ఉందంటే నేను ఆకాశమునకెక్కిపోయేదను అంటున్నాడు. నిజానికి దైవ సన్నిధికి ఈ కేరూబుకి ప్రవేశించడానికి అనుమతి ఉన్నా దేవుని నివాసాన్నే స్వాధీనపరచుకొని దేవునితో సమాన గుర్తింపుని కోరుతున్నాడు. దేవుని నక్షత్రములకు పైగా నా నివాసమును హెచ్చింతును అంటున్నాడు. దూతలపై దైవ పాలనను నేను సాధిస్తాను అని అనుకుంటున్నాడు ఈ అపవాది. ఇంకా సాతాను దేవుని అధికారం క్రింద ఉండుటకు ఇష్టపడక ఆయన అధికారాన్ని చేజిక్కించుకోవాలని తపన పడ్డాడు. వాడి తిరుగుబాటు తన సృష్టికర్త నుండి తాను పొందుకున్న పరిశుద్ధతను దూరం చేసింది. ఫలితంగా పరలోకం నుండి వెలివేయబడ్డాడు. తన శక్తిని దుర్వినియోగం చేసుకున్నాడు. నరకాగ్నికి నిర్ణయించబడ్డాడు. ప్రస్తుతం వాడి పని అబద్ధము చెప్పి ప్రజలను దేవుని నుండి దూరం చేయడము, వెలుగుదూత వేషం వేసుకొని దేవుని ప్రజలను మోసం చేయడము, అవిశ్వాసుల హృదయాల్లో నుండి సువార్తను ఎత్తుకొని పోవడము, అవిశ్వాసులను తన ఆధీనంలో ఉంచుకోవడము, విశ్వాసులను పాపము చేయుటకు శోధించడము లేదా వారిని దెబ్బతీయడము, నిజ దైవ సేవకులను బాధించడము, సువార్త పరిచర్య ప్రబలకుండా అడ్డపడటము, సంఘానికి వ్యతిరేకంగా యుద్ధము చేయటము. సృష్టింపబడిన వారిలో సాతానుడు బహుశక్తిమంతుడు. కానీ అపవాది శక్తి ఎన్నటన్నటికీ దేవుని శక్తితో సమానం కాదు. దేవుడు సర్వశక్తిమంతుడు. పాత నిబంధనలో 8 గ్రంథాల్లో మాత్రమే సాతానుడి ఉనికి కనపడుతుంది. అయితే క్రొత్త నిబంధన గ్రంథకర్తలందరూ సాతానుని గురించి వ్రాశారు. కొత్త నిబంధనలో ఈ అపవాది క్రీస్తు వారిని శోధించినప్పుడు క్రీస్తు వారు వాక్యమనే ఖడ్గముతో సాతాన్ని తరిమికొట్టినట్టు మనం చదువుతాము.
నేటి మానవ జీవన పరిస్థితుల్లో సాతాన్ని ఎదిరించడం కష్టతరమైన పని అయినా అసాధ్యమైనదైతే కాదు. ఎందుకంటే సాతాను దేవుని సృష్టి మాత్రమే తప్ప దేవుని వలె సర్వజ్ఞాని కాడు. దేవుడు మానవులను పవిత్రతతో సృష్టించాడు. సాతాను వారిని పాపంలోనికి దించి పాడు చేశాడు. అయితే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర రక్తముచే మానవుని సమస్త పాపములను కడిగి మనలను తన స్వకీయ సంపాద్యముగా చేసుకున్నాడు. క్రీస్తు వారు సాతానుని బంధించి అగాధంలో పడవేయుదురని ప్రకటన గ్రంథంలో వ్రాయపడి ఉన్నది. ప్రతి విశ్వాసి అపవాది కుతంత్రములకు చోటియ్యక అగ్ని వంటి పరిశుద్ధ వాక్యపు వెలుగులో క్రీస్తు వారి మార్గములో ఉండులాగున ప్రార్థిద్దాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండులాగున ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.